ఆ రూల్స్ పెట్టారు. సో దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులకి అక్కడ కేటీఆర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. లీగల్ టీంతో పాటు కొంతమంది లీడర్లు తన వెంట వస్తారంటూ కేటీఆర్ బహుశా పోలీసులతో అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ పోలీసులు ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు. అక్కడ ఓన్లీ కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్తుండడంతో అక్కడే ప్రస్తుతం వాహన శ్రేణి నిలిచిపోయింది. కేటీఆర్ వాహన శ్రేణి బయటే నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు రోడ్ నెంబర్ 12 ఏసీపీ ఆఫీస్ దగ్గర, బంజారా హిల్స్ ఏసీపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి లైవ్ చూస్తున్నాం. లైవ్ విజువల్స్ అవి. కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. మరికొద్ది క్షణాల్లో ఏసీబీ ఇంట్రాగేషన్ని ఫేస్ చేయబోతున్నారు మిస్టర్ కేటీఆర్. బట్ ఇక్కడ అతను ఆపేశారు, పోలీస్ అక్కడ ఆపేశారు. అక్కడే లోపలికైతే ప్రస్తుతానికి ఇంకా అనుమతించలేదు. ఇంకా అతనితో మాట్లాడుతున్నారు. బహుశా అక్కడ నుంచి ఓన్లీ కేటీఆర్ని మాత్రమే లోపలికి పంపించే అవకాశాలున్నాయి. ఏసీబీ ఆఫీస్కి రెండు వైపులా ఎంట్రన్స్ల దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించేలా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ క్రమంలో స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, టీఎస్ఎస్పీ, ఏఆర్, అలాగే అదనపు పోలీసు బలగాలు, వీళ్ళంతా కూడా ఎన్ని టీమ్స్ ఉన్నాయి, చాలా భారీగా పోలీస్ బందోబస్తును ఒకసారి చూడొచ్చు మనం దృశ్యాల్లో. ఎక్కువగా పోలీసులే కనిపిస్తున్నారు, అక్కడ మిగతా ఎవరు లేరు, అంతా పోలీసులే ఉన్నారు. భారీగా పోలీసులు కనిపిస్తున్నారు. పూర్తిగా పోలీసులతో మోహరించింది ఆ ప్రాంతం అంతా కూడా. పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరిని అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లాయర్తో ఏసీబీ విచారణకు వచ్చారు కేటీఆర్. లాయర్ను వెంట తీసుకురావడంపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేటీఆర్ను లోపలికి అనుమతించలేదు ఏసీబీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. లైవ్ విజువల్స్ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి లైవ్ చూస్తున్నాం. లాయర్ను వెంట తీసుకువస్తే ఏసీబీకి అభ్యంతరం ఏంటంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ తన లీగల్ టీంని కూడా తన వెంట పంపమంటూ కేటీఆర్ పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వెహికల్లోనే కేటీఆర్ ఉన్నారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ఎంట్రన్స్ దగ్గర కేటీఆర్ ఆ వెహికల్లోనే కూర్చొని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తనతో తన లీగల్ టీం, అఫ్ కోర్స్ తన లాయర్ తన వెంట వస్తారు. లాయర్ను వెంట తీసుకొస్తే మీకున్న అబ్జెక్షన్స్ ఏంటంటూ లైవ్ విజువల్ చూస్తున్నాం. కేటీఆర్ పోలీస్ అధికారితో ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్ యువర్ విష్. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత మంచి అవసరం వెళ్ళి పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు పార్టీ రైట్. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ దగ్గర లాయర్తో ఏసీబీ విచారణకు వచ్చారు కేటీఆర్. లాయర్ను వెంట తీసుకురావడంపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ అక్కడ అతని ఒక ఏసీపీ స్థాయి అధికారి అతన్ని అక్కడే ఆపడంతో మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ వాళ్ళతో వాగ్వాదం దిగుతున్నాడు. ఏసీబీ అధికారులకు చెప్పండి, నేను లాయర్తో సహా వచ్చాను, లోపలికి వెళ్ళాలంటూ ఆయన చెప్తున్నారు. సో తాము అనుమతించలేదంటూ ఏసీబీ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ మేరకే తాము వ్యవహరిస్తున్నామంటూ పోలీసు అధికారులు చెప్తున్నారు. వీలైతే నన్ను లాయర్తో పంపించండి, లేదంటే వెనక్కి వెళ్ళిపోతానంటూ కేటీఆర్ వాళ్ళతో వాగ్వాదం చేస్తున్నారు. హైకోర్టులో ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. మీకున్న అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారు? మీరు ఏసీబీ కాదు కదా, సివిల్ పోలీస్ కదా, నన్ను ఆపాల్సిన అవసరం ఏంటంటూ ఏసీపీతో వాగ్వాదం దిగుతున్నాడు. ఆ కన్వర్జేషన్ అంతా ఇప్పటిదాకా మనం విన్నాం. సో పోలీసులు ఏసీబీ అధికారులతో తిరిగి లోపల ఉన్నటువంటి ఏసీబీ అధికారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. తన లాయర్తో సహా తనని లోపలికి అలౌడ్ చేయమంటూ కేటీఆర్ ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలవి. ఇప్పటికే హైకోర్టులో జడ్జిమెంట్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి, రిజర్వ్లో ఉంది కాబట్టి మీరు ఎందుకు ఆపుతున్నారు నన్ను?
ఇంట్రాగేషన్కి వచ్చాను కదా, నాకు సహకరించండి, నేను లాయర్తో సహా వెళ్తాను, లేదంటే మీరు సహకరించకపోతే నేను ఇటు నుంచి చుట్టే ఇంటికి వెళ్ళిపోతానంటూ ఆర్గ్యూ చేస్తున్నాడు పోలీసులతో. ఆ దృశ్యాలు అవి హెడ్ క్వార్టర్స్ దగ్గర, ఏసీబీ హెడ్ క్వార్టర్స్ బయట. బహుశా కేటీఆర్ వాహనశ్రేణి ఆపడంతో అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. బట్ ట్రాఫిక్ పోలీస్ దాన్ని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు. మీడియా హడావుడి కనిపిస్తోంది. అక్కడ ఎవరిని కార్యకర్తలు రానివ్వకుండా, బీఆర్ఎస్ నేతలను ఎవరిని రానివ్వకుండా పూర్తిగా పోలీసులు నిలువరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర కూడా పోలీసు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ దగ్గర ఇప్పటికే పోలీసు ఉన్నారు. బట్ ఇంకా కేటీఆర్ స్టిల్ ఏసీబీ ఆఫీస్ గేట్ బయటే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళని పరిస్థితి. లాయర్తో సహా పంపించమంటూ పట్టుబడుతున్నారు కేటీఆర్. బట్ పంపించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేగుతోంది. ఏసీబీ అధికారులు అలౌడ్ చేస్తారా? కేటీఆర్ ఒక్కరిని మాత్రమే అనుమతించేందుకు వాళ్ళు నిబంధనలు పెట్టుకున్నారు. సో వాళ్ళు పెట్టుకున్న నిబంధనల ప్రకారం కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి పిలుస్తారా, లేదా తన లీగల్ టీంతో సహా కేటీఆర్ని అలౌడ్ చేస్తారా లోపలికి? ఏం జరగబోతుంది? ఏసీబీ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఏసీబీ ఇంట్రాగేషన్ తీరు ఏ రకంగా ఉంటుందని మాత్రం ప్రస్తుతం అయితే ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. ఎస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, కేటీఆర్ ఇంకా గేట్ బయటే ఉన్నారా? పోలీసులతో ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అవుతుందా? వాట్స్ గోయింగ్ ఆన్? ఎస్, ఇప్పటికే చూసుకుంటే కూడా కేటీఆర్కి మరియు ఏసీపీ అధికారులకి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆర్గ్యుమెంట్లు జరుగుతుంది. పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్వకేట్తోనే నేను లోపలికి వెళ్తాను, పౌరుగా అంటే ఒక హ్యూమన్గా నాకు హక్కు ఉంది, అడ్వకేట్ని తీసుకొని వెళ్తాను, ఒకవేళ తీసుకొని వెళ్ళకూడదు అంటే నా దారి నేను చూసుకుంటాను, నేను వెళ్ళిపోతాను అంటూ కేటీఆర్ చెప్తున్నారు. నేను విచారణకి హాజరు అవ్వాలి అని అంటే ఏసీబీ రైడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా చాలా ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. లీగల్ సెల్తో పాటు కేటీఆర్ అక్కడ చేరుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే కూడా అలౌ చేయట్లేదు. లేదు, మీరు ఒక్కడే వెళ్ళాలి అంటూ కేటీఆర్ మాత్రం అక్కడనే వెయిట్ చేస్తున్నారు. గత 15-20 మినిట్స్ నుంచి అక్కడనే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. నా ఇంటి మీద రేట్ చేయాలని చూస్తున్నారు. ఆ రేట్స్లో కూడా పూర్తిగా ఏదో ఒకటి క్రియేట్ చేసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు. కేవలం బ్యాడ్ థాట్స్ అని ఇదంతా చేస్తున్నారు అంటూ కేటీఆర్ అయితే చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా గత 15 నిమిషాల నుంచి తరచూ అదే జరుగుతుంది. నన్ను అలౌ చేస్తే లీగల్ సెల్తో పాటు లోపలికి వెళ్తాను, లేదంటే నా దారు నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళిపోతాను అంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పటికే 15 నిమిషాలు అవుతుంది. ఇప్పటికే కేటీఆర్ మాట్లాడుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రము యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. మరోవైపు లీగల్ సెల్, ఒకవైపు చూసుకుంటే కూడా లీగల్ సెల్ లోపల నా అడ్వకేట్తో పాటునే లోపలికి వెళ్తాను, లేదంటే నేను